అక్రమ రవాణా భారత్కు అతిపెద్ద సమస్యగా మారింది. విద్య, ఉద్యోగాల పేరుతో భారతీయులను విదేశాలకు అక్రమ రవాణా చేస్తుండడం ఇప్పుడు ఆందోళనలను మరింతగా పెంచుతోంది. కెనడా సరిహద్దు మీదుగా భారతీయులను అమెరికాకు అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులు, సంస్థలపై ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. కెనడాలోని కాలేజీలపై ఈడీ నిఘా పెట్టింది. మానవ అక్రమ రవాణా ఆందోళన పెంచుతోంది. మానవులను అక్రమంగా తరలించే నిందితులు కొన్ని సంస్థలతో కలిసి కుట్రపన్ని భారత ప్రజలకు మాయమాటలు చెప్పి వారిని దేశ సరిహద్దులు దాటిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కెనడా మీదుగా అమెరికాకు మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. కెనడా, అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని, విదేశాల్లో స్థిరపడాలని కోరుకునే భారతీయులను ట్రాప్ చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాదు, ఈ వ్యవహారంలో ఒక్కో వ్యక్తి నుంచి 55 నుంచి 60 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. జనవరి 19న గుజరాత్కు చెందిన ఓ కుటుంబం కెనడా సరిహద్దు నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్న సమయంలో తీవ్రమైన శీతల వాతావరణం కారణంగా మరణించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు భవేష్ పటేల్తో పాటు మరికొందరిపైన మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉండడంతో ఈ చట్టం కింద కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలు అంశాలపై ఆరా తీస్తోంది. కెనడా సరిహద్దుల నుంచి అమెరికాలోకి భారతీయులను అక్రమంగా తరలించేందుకు సంబంధించి డబ్బులు చేతులు మారిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా కెనడాలోని కొన్ని కళాశాలల్లో భారత సంస్థల పాత్రపై విచారణ చేపట్టినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. విద్యార్థి వీసాపై కెనడాకు వెళ్లిన వారు అక్కడి విశ్వవిద్యాలయాల్లో చేరట్లేదు. దీంతో కాలేజీలు వారి నుంచి తీసుకున్న అడ్మిషన్ ఫీజును తిరిగి ఆయా వ్యక్తుల ఖాతాల్లో జమ చేసేవారని దర్యాప్తులో తేలింది. ఈ విధంగా వెళ్లిన వారిలో కొందరు చట్టవిరుద్ధంగా కెనడా యుఎస్ సరిహద్దును దాటుతున్నట్లు కూడా గుర్తించారు. దీనికి సంబంధించిన సమాచారం కోసం ఈ కేసులో ముంబై, నాగ్పూర్, గాంధీనగర్ వంటి 8 ప్రదేశాల్లో సోదాలు చేపడుతున్నట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. విదేశాల్లోని యూనివర్సిటీలో భారతీయులకు ప్రవేశం ఇప్పించడానికి ముంబై, నాగ్పూర్లో ఉన్న 2 సంస్థలు పనిచేస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ సంస్థలు ఏటా దేశంలోని వివిధ కళాశాలల నుంచి సుమారు 35,000 మంది విద్యార్థులను దేశం దాటిస్తున్నట్లు తేలింది. విద్యా, ఉద్యోగాల పేరుతో భారతీయులకు ఆశ చూపి వారిని విదేశాలకు అక్రమంగా తరలించడం ద్వారా డబ్బు సంపాదించడమే నిందితుల ప్రధాన ఉద్దేశం. అందుకే వారిని గుట్టుగా కెనడా సరిహద్దుల నుంచి అమెరికాకు చేరవేస్తున్నారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడేవారు భారతీయులను కెనడా సరిహద్దుల నుంచి అమెరికాకు చేరవేస్తున్నట్లు దర్యాప్తులో తేలడంతో ఇప్పుడు ఇది పెద్ద సవాల్గా మారింది. మానవ అక్రమ రవాణాలలో దేశంలోని సంస్థల పాత్రతో పాటు కెనడాలోని కొన్ని కళాశాలల పాత్ర ఉన్నట్లు దర్యాప్తు సంస్థ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. దీనిలో పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆధునిక కాలంలో సమాజం అభివృద్ధి చెందుతున్నా మానవ అక్రమ రవాణా సమస్య పూర్తిగా అంతం కావడం లేదు. ఆర్టికల్ 23(1) ప్రకారం భారత రాజ్యాంగం మనుషులు లేదా వ్యక్తుల అక్రమ రవాణాను నిషేధించింది. అక్రమ రవాణా ముప్పుని ఎదుర్కోవడానికి సమగ్ర చర్యలు తీసుకోవడానికి క్రిమినల్ లా సవరణ చట్టం 2013, లైంగిక నేరాల నుంచి పిల్లలు రక్షణ పొందేందుకు పోక్సో చట్టం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు నూతన బాల కార్మిక సవరణ చట్టం 2016, విద్యా హక్కు చట్టం 2009, బాలల న్యాయ చట్టం 2015 తదితర ఎన్నో చట్టాలను అమలులోకి తెచ్చినా పూర్తి స్థాయిలో ఫలితాలు రావడం లేదు. వివిధ కారణాలతో దేశంలోని చిన్నారులు, యువత, మహిళలను విదేశాలకు అక్రమ రవాణా చేపడుతున్నారు. దేశానికి పెనుముప్పుగా మారిన ఈ మానవ అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో నిర్మూలించాల్సిన అవసరమైతే ఉంది. విదేశాల్లో ఉన్నత విద్య, ఉద్యోగాల ఆశ చూపి భారతీయులకు మాయమాటలు చెప్పి వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందని భ్రమ కల్పించి వారిని కెనడా, అమెరికాలకు అక్రమ రవాణా చేస్తున్న ముఠాలను పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతమైంది.